వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీక్షి టిప్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే గట్టమ్మ దేవాలయంకి వచ్చామండి. చూసారు కదా, నిన్నైతే వ్లాగ్ వచ్చేసి ఇక్కడైతే ఫస్ట్ అయితే మేము ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళాము అని చెప్పాను కదా అండి. ఇక్కడ నుండి వెళ్ళాక ఇక మళ్ళీ అక్కడ దర్శనం అయిపోయింది. నైట్ టైంలో దర్శనం చేసుకున్నారనమాట అత్తయ్య వాళ్ళందరూ వెళ్ళి. నేను అండ్ మా కో సిస్టర్ జ్యోతి వచ్చేసి రూమ్లోనే ఉండిపోయామండి. దర్శనం అయిపోయాక ఆ రోజు అక్కడే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రిటర్న్ అవుతున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా అండి, వీళ్ళకైతే తలనీలాలు ఇచ్చేసామన్నమాట దేవుడికి. వీళ్ళు ఒకరి గుండు ఒకరు చూసుకుంటూ ఆడుకుంటున్నారండి. వాడేమో ఆరుష్ నందన్ ఏమో వచ్చి వీడి గుండునేమో కిస్ చేసుకుంటున్నాడు. సో ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇక ఇంటికి వచ్చేసాక కాస్త రెస్ట్ అయితే తీసుకున్నామండి. అక్కడ తీసుకున్న మటన్ అదంతా కూడా మళ్ళీ వాష్ చేసేసి మళ్ళీ కర్రీ అయితే చేసాము. ఇక్కడైతే ఈ వ్లాగ్ వచ్చేసి సమ్మక్క జాతర వెళ్ళే ముందు వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనేసి షేర్ చేస్తున్నాను. ఏంటి అంటే ఎప్పటికీ హ్యాపీ అంటుందన్నమాట. ఈ తాడి చెట్లు చూసినప్పుడల్లా తాతయ్య ఇదే ఎక్కుతాడు కదా, నేను చూడాలి నాకు చూపించు ఒకసారి, ఎలా ఎక్కుతాడు, అంత పైకి ఎలా ఎక్కుతాడో చూస్తానా, నన్ను ఒకసారి తీసుకెళ్ళు అని ఊరికే అడుగుతుంటే, సరే ఈసారి తీసుకెళ్తాను లేనా అని తీసుకెళ్ళాడనమాట. నార్మల్గా మామయ్య బయటకు వెళ్ళేప్పుడు వెళ్తుంటే మామయ్యని పట్టుకొని చాలా ఏడ్ చేస్తుంది. నేను వస్తా తాతయ్య అనేసి ఏడుస్తుంటే మామయ్య జస్ట్ ఒక ట్రిప్ అలా రౌండ్ డేస్కి వచ్చేసి ఇంట్లో వదిలేశాడనమాట. ఇంట్లో వదిలేస్తే అస్సలు ఉండట్లేదండి, బాగా ఏడ్ చేస్తుంది. నేను వస్తా తాడి చెట్టు దగ్గరికి, నేను చూస్తా అనేసి చాలా ఏడుస్తుంటే ఇక మామయ్య సరేలే వెళ్దాం పదా అనేసి సంతోష్ని తీసుకొని హ్యాపీని తీసుకొని ఇక తాడి చెట్ల వరకు వెళ్ళారు. ఇక చూస్తున్నారు కదా ఎలా చూస్తుందో. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. పోసుకున్నాడు తాతయ్య, కిందికి దిగుతాండి. చూసినావా అట్లా దిగుతాడు. కార్యకర్తలు కన్ను రెప్పతో చూసుకుంటున్నా అంటాడు. ఎవరికి ఏదైనా కానీ పర్వాలేదు అంటాడు. కళ్ళు పోసుకున్నా చూడండి, కొంచెం ఎట్లయినా పోసుకున్నాడా, వెనక పెట్టుకుంటాడు, అట్లా పెట్టుకున్నాడు. కత్తితోని ఆ గోల కొంచెం ఇట్లా గీస్తే అట్లా గీస్తాడు. గోల కింద పడుతుందా? మనవరాలు లక్ష్య చేసిన కింద పడిపోతున్నా వాడండి అట్లా అనద్దు. ఓ తాతయ్య నా చిన్నప్పటి నుండి ఎక్కుతాను నానా. తాతయ్య నేను నీ అంటున్నానా అప్పటి నుండి ఎక్కుతాడు. చాలా సార్లు ఎక్కింది తాతయ్య. ఏముంది చెట్టు కళ్ళు చాలా తాగొద్దు, డేంజర్. కొంచెమే తాగుతారు చిన్నపిల్లలు. ఎక్కింది అదే అక్కడికి పోయి నెక్కిండు. ఫస్ట్ టైం చూసేది కానీ అగో ఎక్కుతాండు.
అది పట్టుకుంటారు అది ఎక్కుతారు. కళ్ళు తాగుతావా? వెళ్ళట్లు కిందికి. కొంచెమే తాగాలి, చాలా తాగితే కళ్ళు తిరుగుతాయి మరి. ఓకే అగమూన్ మార్నింగ్ కూడా వచ్చిందా రమ్మను? నైట్ టైంలో ఊరు వస్తుంది రోజు. తెల్లగా అనిపిస్తుంది ఏంటి అసలు? అదే అగో ఎక్కుతాండు. అగో ఫోటోది అదే మెల్లగా అక్కు. కింద పడతా రాట్లు ఎక్కుతే ఎందుకు చెప్పు. అది ఉంది అన్న నవి మోకుంది పడ కింద కాలా కాల్కా కింద మోకు మీద మోకు కాల్కా కాళ్ళకు ఇక్కడ నడుముకు లేదా ఈడ ఇక్కడ లేదా ఇట్లా ఇది పెద్దది. ఇట్లా తాడి చెట్టుకు నువ్వు ఇట్లా పట్టుకునేది పెద్దది. తాడి చెట్టుకి వేయలే, తాడి చెట్టుకి వేసి అగో అగో కళ్ళు అగ్గో వదిలేవా కళ్ళు అగ్గో పోతాన్నాయి. పోయి కొంచెం పోసినాడు కొంచెం పోయి కొంచెం పట్టు, కొంచెం వదిలిపెట్టు. ఎట్లుంది అప్పి? ఎట్లుందేనా? బాగుంది. బాలే ఎట్లుంది? ఎట్లుంది చెప్పు ఏదోటి. ఎట్లుంది అప్పి? ఎట్లుందిరా? చూసినా ఆగో డబ్బులు ఇచ్చిండు చూసినా కళ్ళు చూసుకుంటే తిరగదు నెల లెక్క రోజు. చూస్తున్నారు కదా అండి, ఇలా విలేజ్లోకి అయితే మా మామయ్యతో వెళ్ళడం హ్యాపీ ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు వెళ్ళలేదు. సో ఈ మధ్య కొంచెం ఎప్పుడు వెళ్ళినా కూడా వెళ్తా అని మారం చేస్తుంటే ఈసారి సరేలే వెళ్ళు అనేసి తీసి పంపించానమాట. సంతోష్ కూడా తీసుకెళ్లారు. చూస్తున్నారు కదా, వెళ్ళి చాలా ఎంజాయ్ చేసేస్తుంది. ఇంటికి వచ్చేసి నేనేం తాగినో తెలుసా, కళ్ళు తాగాను అని చెప్తుందనమాట. ఇంటికి వచ్చి నిజంగా చెప్తున్నానండి, రాగానే అమ్మ ఆకలేస్తుంది అనగానే అప్పటి వరకే చపాతీలు చేసి పెట్టేశాము. 2 చపాతీలు తినేసిందండి. ఖతం ఇక పడుకుందనమాట. అసలు ఎలా అంటే కళ్ళు తాగిన కోతిలాగా పడుకుందండి. అసలు ఎక్కువేం తాగలేదు. హ్యాపీకి అసలు తెలియదు అనమాట, కళ్ళు ఎలా ఉంటుందో కూడా తనకి తెలియదు. ఎప్పుడు కూడా మా మామయ్య తాగు అంటుంటే వద్దు మామయ్య ఏమొద్దు దానికి అనేసి చెప్తాను నేను. బట్ మామయ్య అన్నారు కదా చాలా మంచిది, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అలా ఏమైనా ఉంటే పోతాయి అని చెప్పారు. అవునా, నిజంగానే హ్యాపీకి కొంచెం యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందన్నమాట. సరేలే తీసుకెళ్ళండి అనేసి చెప్పాను. లైట్గా కొంచెం తాగిందంట. తాగేవరకు ఇక బాలేదు అనేసి చెప్తుందంట. పెట్టాలనా? ఆగినా అయ్యో ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా అది మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి.
హ్యాపీగా కాసేపు అలా ఎంజాయ్ చేసేదన్నమాట. ఇక రిటర్న్ అయిపోయారు. ఇంటికి వచ్చేసాక అయితే మంచిగా హ్యాపీగా పడుకుని ఇక మార్నింగ్ లేచిందనమాట. ఇక జాతర వెళ్ళే టైంకి లేచిందండి. ఇంటికి వచ్చి కళ్ళు తాగింది అనేసి చెప్తున్నాడు. అందుకే అది అలా పడుకుంది అని చెప్తున్నాడు అనమాట. అప్పటి వరకు నాకు తెలియదు అది తాగింది అనేసి. పడుకున్నాక చెప్పాడు రాత్రి వచ్చి నేను తాగినా అని చెప్పింది. కానీ నేను నమ్మలేదనమాట. ఎందుకంటే ఒకసారి మామయ్య పోయడానికి కళ్ళు పోయడానికి ట్రై చేస్తే చీట్ గలీజ్ అనేసి అలా పక్కకు విసిరేసింది అనమాట. నాకు అప్పుడే అర్థమైంది స్మెల్ కూడా పడదండి, అస్సలు నచ్చదనమాట. ఈసారి ఎలా తాగిందో అనుకున్నాను. నిజంగా తాగిందా మామయ్య? నిజంగా తాగింది. ఒక చిన్న ఎంత ఉంటుందో అంత తాగింది అని చెప్తున్నారు. ఓకే అనేసి అనుకున్నాను అనమాట. సో తనకి కొంచెం యూరిన్ లో ఇన్ఫెక్షన్ కూడా ఉంది కదా, తగ్గిపోతుంది అనుకున్నాను. వచ్చినప్పుడల్లా దానికి తాగిపోయాలి, పిల్లలకి మంచిదే అనేసి చెప్తుంటే సరే. చూసారు కదా అండి మా విలేజ్ అయితే. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. నా వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మా పొలం దగ్గర కూడా తీస్తానన్నమాట, మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయిందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.